హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 24వ అధ్యాయం కంప్లీట్ చేసాం. 25వ అధ్యాయం ప్రవేశిస్తాం, మూడో స్కంధంలో. సో కపిల భగవానుడు తన కూతురికి పెళ్లి చేయడం, వాళ్ళని తిరిగి పంపించేయడం, ఆ తర్వాత ఏకాంతంగా వచ్చి కపిల కర్దమ్ముని కర్దమ్ముని కర్దమ్మునికి ఉన్నటువంటి కుమార్తెను పెళ్లి చేయడం, కర్దమ్ముని తర్వాత వాళ్ళని సాగనంపడం, ఏకాంతంగా వచ్చి కపిల భగవాన్ని దర్శనం చేసుకున్నాడు, ప్రణామాలు చేసుకొని ఆ ఒక విధంగా కపిల భగవాన్ని కీర్తించాడు. ఆయన ఆయన నా గృహంలో ఆయన అవతరించింది కేవలం నా కోసం కాదు, కేవలం భక్తులకి అండగా ఉండడం కోసం, వాళ్ళ కీర్తిని పెంచడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుటకు, నిజమైన జ్ఞానం పంచుటకు మాత్రమే ఆయన ఆవిర్భవించాడు. అంటే ఎంతో వినయం, వినమ్రతని మన కర్దమ్ముని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆయన రూపాల గురించి షడైశ్వర్య పూర్ణ భగవంతుడు పాదపద్మాల భక్తులకి ఆరాధ్యమైనటువంటివి కాబట్టి, అటువంటి పాదపద్మాన్ని నేను శరణ వేడతాను అంటున్నాను. నువ్వు ఆవిర్భవించిన కారణంగా నా రుణాలు, నా కోరికలు అన్ని తీరినవి కాబట్టి దయచేసి నాకు సన్యసించటకు నాకు అనుమతించండి అని చెప్పి ఎవరి కుటుంబంలో అయితే భక్తులు జన్మిస్తారు లేదా భక్తులు తయారు చేస్తామో, సో అటువంటి సంతానం మనకి అన్ని రుణాలని మనకు చేపిస్తుంది అనమాట. అన్ని కర్మల నుంచి మనం బయటపడేయగలుగుతాం. మనల్ని వైకుంఠం తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడ భగవంతుడే పుత్రుడుగా వచ్చాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నా రుణాలు, నా కోరికలు అన్ని తీరిపోయింది నాకు. సో ఎట్లయితే ప్రహ్లాద్ మహారాజుకి మన నరసింహస్వామి వరం ఇచ్చినట్టుగా, సో ప్రహ్లాదుడు నా నా తండ్రి హిరణ్యకశిపుడిని ఎంతో కొద్దిగా క్షమించయ్యా అంటే, సో నువ్వు నా భక్తుడు అవడం వల్ల నేను 21 తరాలకి నేను వాళ్ళకి మోక్షం ఇచ్చేసానంటాడు. మీ తండ్రికి మాత్రమే కాదు, 21 తరాలకు కూడా నేను ఇచ్చేసాను అట్లా. అంటే అర్థం చేసుకోవాలంటే ఒక్కడిని మనం భక్తుని చేయగలిగితే, ఆ ఒక్క భక్తుడు మన మొత్తం వంశాన్ని అతను ఉద్ధరించగలుగుతారు. తర్వాత మన కారణం కూడా చెప్పుకున్నాం, ఎందుకు భగవంతుడే తన స్వయంగా తన ఇంట్లో తను ఆవిర్భవించినా కూడా తాను ఎందుకు మళ్ళీ వనంలోకి వెళ్ళిపోయాడు, తాను ఎందుకు సెపరేట్ సాధన కోసం వెళ్ళాడు మనం చూస్తున్నాం. సో శాస్త్ర నియమ నిబంధనల్ని పాటిస్తూ, ఓకే, తాను దాస్య రసమా లేదా వాత్సల రసంలో నిమగ్నం వల్ల తనకి తెలియక, ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని పంచుటకు, అలాగే ఆ నిరంతర స్మరణ కోసం భగవంతుడితో విప్రలంబ భావంతో, అంటే భగవంతుడికి దూరంగా ఉంటే ఆ భగవంతాలకు తీవ్రమైనటువంటి ఆలోచనలు పెరగడం ఉంటాయి. సో అందువల్ల దూరంగా వెళ్ళడం సాధ్యం. తర్వాత దానికి కపిల భగవానుడు కర్దమునికి మనకు తెలుసు, ఆయన తన సమాధానం ఇస్తాడు. సో నేను పలికిన వాక్కుకే నేను ప్రామాణికమైనది కాబట్టి, అందుకే నేను మళ్ళీ జన్మించాను, ఇచ్చిన మాట కోసం ప్రమాణం నిలబెట్టుకోవడం కోసం నేను వచ్చాను. అలాగే ఆత్మసాక్షాత్కారం, మోక్షం అందించే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి నేను ఆవిర్భవించాను. అయితే ఈ జ్ఞానం నాశనం అయింది కాబట్టి దాన్ని పునరుద్ధరించడానికి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. సో నన్ను కోరుకున్నట్లుగా మీరు మీ కర్మను నాకు అర్పించండి, జీవితాంతం నన్ను భజించండి అని చెప్తూ, అందరిలోనూ నన్ను చూడడానికి ప్రయత్నించండి, నాలో అందరిని చూడడానికి ప్రయత్నించండి, అప్పుడు భయము మరి శోభలేని శాశ్వత దివ్య జీవితాన్ని అనుభవిస్తారు. సో ఈ జ్ఞానాన్ని నా తల్లికి నేను వివరించి, ఆమెకి నేను ఆ రక్షణ అభయాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పి తండ్రికి ఒక మాట ఇచ్చాడు. సో తల్లి గురించి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళొచ్చు అన్నది. ఆ తర్వాత కర్దముని సన్యసించడం తర్వాత ఆయన అంతిమంగా తన సాధనతో, తన భక్తితో తాను అంతిమంగా భగవద్ధామాన్ని చేరుకునేస్తాడు అనమాట. అది మనం చూసాం ఇంట్రొడక్షన్. ఇప్పుడు
25 అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఇక ఇప్పుడు దేవహూతి యొక్క ఆల్రెడీ సౌనకాల ఋషులు కర్దముని కార్యములు ఏంటి, దేవహూతి కార్యములు ఏంటి, సో వాళ్ళ మధ్య సంభాషణ ఏం జరిగింది, ఇవన్నీ అడిగారు. ఇప్పుడు సౌనకాది ఋషులు కపిల భగవానుడి యొక్క కథ వినడానికి వాళ్ళు ఆతృత చూపించారు అన్నమాట. దయచేసి మాకు కపిల భగవానుడు ఇలా ఆవిర్భవించాడు కాబట్టి తన కార్యాలు ఎటువంటి, తన లీలలు ఎటువంటివి, తన ఎటువంటి జ్ఞానాన్ని తాను వివరించాడు, సో దయచేసి వీటన్నిటి గురించి మాకు వివరంగా మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఆతృతగా వాళ్ళ కోరికని, వాళ్ళ అభిలాషని వాళ్ళు సూత గోస్వామిని వాళ్ళు వినియోగించుకున్నారు. అప్పుడు సూత గోస్వామి ఆ మైత్రేయుడు ఏదైతే విదురుడు చెప్పాడో ఆ విషయాలు దగ్గర ఆల్రెడీ డిస్కషన్ వచ్చింది. సో నేను అక్కడ విన్న వాళ్ళకి సంబంధించిన సంభాషణ నాకు హృదయ గోస్వామి ద్వారా తెలియడం వల్ల సూత గోస్వామి అవన్నీ వివరించడం అన్నమాట. ఇప్పుడు సో కపిల భగవానుడి వివిధ కార్యములు దయచేసి మాకు వివరించండి అని చెప్పి సౌనకాల దృష్టి అడిగారు అన్నమాట. దానికి సూత గోస్వామి అంటున్నాడు, భగవంతుడు జన్మించాడు అయినప్పటికీ తన యోగమాయ ద్వారా దివ్య జ్ఞానం ప్రచారం చేయటకు మళ్ళీ జన్మించాడు. మామూలుగా ఆయనకేం జన్మ అనేది ఏమీ లేదు, అందుకే ఆయన మనం ఆవిర్భవించాడు అంటున్నాం. ఆవిర్భవించాడు అంటే ఏంటి, మనకి ఇప్పుడు కనబడుతున్నాడు. ఓకే. అంతకు ముందు కూడా ఉన్నాడు, కానీ ప్రస్తుతానికి మనకు కనబడుతున్నాడు. ఎలాగైతే రోజు సూర్యుడు ఉదయం పుట్టడం లేదు, రాత్రి చచ్చిపోవడం లేదు. ఉదయం మనకు కనబడుతున్నాడు, సాయంత్రం అయ్యేసరికి మనకు కనబడట్లేదు. చచ్చిపోవడం అంటే అసలు లేకుండా పోవడం. కానీ ఇక్కడ మనకు కనబడకుండా పోతున్నాడు, డిసపియరెన్స్. మనకు కనబడకుండా పోతున్నాడు అంటే అర్థం ఏంటి, మనకు కనబడట్లేదు, కానీ వేరే వేరే దేశాల వాళ్ళకి కనబడుతున్నాడు భగవంతుడు, సూర్యుడు. సో రోజు ఉదయం కనబడుతున్నాడు, రాత్రి అస్తమిస్తున్నాడు, మనకు కనబడట్లేదు. అట్లానే భగవంతుడు అనేవాడు యాక్చువల్గా జన్మించాడు, అంటే ఫస్ట్ టైం ఇక్కడికి రావట్లే. ఆల్రెడీ వేరే వేరే ఆ, బ్రహ్మాండాల్లో వేరే వేరే కాలాల్లో వివిధమైనటువంటి లోకాల్లో భగవంతుడు ఆల్రెడీ లీలలు చేస్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు నాకు కనబడుతున్నాడు. అట్లాగే కపిల భగవానుడు కూడా జన్మించినది ఏముండదు, మనకి కనబడబోతున్నాడు. మనకెందుకు కనబడబోతున్నాడు, జ్ఞానం ప్రచారం చేయడానికి. అది మనం మర్చిపోయిన జ్ఞానాన్ని మనం పూర్తిగా ఈరోజు మానవ జీవితం యొక్క ఉద్దేశమే పూర్తిగా మనకి ఏమాత్రం మనకి అవగాహన లేనటువంటి వాళ్ళకి మళ్ళీ మానవ యొక్క ఉద్దేశం, అంతిమ లక్ష్యం, మనం చేయవలసినటువంటి కార్యాలు, అంతిమంగా మనం ఇక్కడి నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అది ఆయనే వచ్చి చెప్పడానికి మళ్ళీ ఆయన భూమి మీదకి మనకు కనబడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన వేదాలకు సంబంధించిన అధిపతి కాబట్టి, సో పూర్తి దానికి హక్కుదారుడు, వేదాల మొత్తానికి ఆయనే మూలం కాబట్టి అతను జ్ఞానవంతుడు, భగవంతుడే జ్ఞానవంతుడు ప్లస్ ఆరాధించదగిన వాడు భగవంతుడు. ఆయన గురించి వినడానికి ఇంద్రియాలకు ఆనందం ఇస్తుంది. ఆయన గురించి ఎంత వింటూ ఉంటే ఇంద్రియాలకు కూడా అంత ఆనందం కలుగుతుంది. యాక్చువల్లీ ఇంద్రియాలను సృష్టించిందే భగవంతుడు, భగవంతుడు సంబంధించినటువంటి విషయాలని ఆస్వాదించడానికి, దాంట్లో భాగమై దాంట్లో ఆనందంగా ఉండడానికి. అందుకే మచ్చిత్త మతిగత ప్రాణ బోధయంతా పరస్పరం. సో నా గురించి కథలుగా వినడం వల్ల అన్ని రకాలుగా తృప్తి పడతాడు భగవంతుడు, ఆనందంగా ఉంటాడు జీవుడు అని. కాబట్టి అప్పుడే విదురుడు అడిగిన ప్రశ్నకు మైత్రేయుడు సమాధానం చెప్తున్నాడు. సో ఇదే ప్రశ్నే కొనకాదృష్టి అడిగిన ప్రశ్నే విదురుడు కూడా మైత్రేయుడిని అడిగాడు. తర్వాత సరే కపిల భగవాన్ తర్వాత ఏం చేశాడు, దయచేసి ఆయన లీలలను మాకు వివరించాలని చెప్పిన దానికి కర్దమ వెళ్ళిపోయాడు. కపిల భగవానుడు బిందు సరోవరంలో దేవహూతిని ఓదార్చుటకు ఉండిపోయాడు. తండ్రిగా చెప్పాల్సిన ఆయన ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ప్రకారంగానే ఆ పుత్రుడిని రోజు ఆవిర్భవించాడు, స్వయంగా భగవంతుడు అయ్యాడు. కాబట్టి అభయము, ఏదైతే శోకము లేనటువంటి ఆ స్థితిని ఒక పుత్రుడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు.
అర్థమ్మా? ఈయన బాధ్యత తీసుకున్నాడు ఇప్పుడు కపిల భగవానుడు. కాబట్టి ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన తన తల్లిని ఓదార్చుటకు బిందు సరోవరం దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో కపిలుడిని ప్రశ్నించడం దేవహూతి. సో ఆమెకి తెలుసు ఈయన సాక్షాత్తు భగవంతుడని. కాబట్టి ఆల్రెడీ ఒకసారి మిస్ అయింది ఆమె. కర్దమునితో ఆమెకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆయన నుంచి ఆమె ఆ జ్ఞానం పొందలేకపోయింది. ఆమె చెప్పింది, నేను యాక్చువల్గా భగవత్ సంబంధించిన జ్ఞానాన్ని నేను పొందాలనుకున్నాను, కానీ ఈ ఇంద్రియ భోగం కార్యక్రమంలో నేను నిమగ్నమై మాయచే మోసగించబడి నేను పూర్తిగా ఈరోజు అంత దురదృష్టవంతురాలను అయ్యాను అని చెప్పి అన్నాను. కాబట్టి ఇక్కడ ఆమె టైం వేస్ట్ చేసుకోవట్లేదు. ఇక్కడ వెంటనే అంటే సడన్ గా కాలం క్షణంలో అయిపోయింది. కర్దముని చక్కని పుత్రులు చూసారా, కుమార్తెలు సంతానం ఇచ్చాను, ఇంక నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు రెండో అవకాశం నాకు దొరికింది. కాబట్టి ఏమాత్రం దేవహూతి టైం వేస్ట్ అయిపోకుండా వెంటనే కపిల భగవాను అడుగుతున్నాను. ఆమెకి ఉన్న సందేహాలు, భగవత్ సంబంధించిన జ్ఞానం, మార్గం సంబంధించిన జ్ఞానం, మోక్షానికి సంబంధించిన జ్ఞానం, తాను ఎందుకు ఇక్కడ పోయి ఈ పరిస్థితిలో ఇరుక్కునింది, ఈ జీవులకి మాయలో ఎలా ప్రవేశించారు. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, భాగవతంలో ఉన్నటువంటి అందరు భక్తులు కూడా చాలా ఆ, ప్రామాణికమైనటువంటి చాలా బేసిక్ గా అడిగే క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు ఆ ప్రశ్న అడగడం వల్లే మనలాంటి వాళ్ళకి కృష్ణుడు ఇప్పుడు డైరెక్ట్ సమాధానం మనకి ఈ రోజు మనకి అందుతుంది. లేకపోతే అటువంటి క్వశ్చన్లు మనకి రావు, వచ్చినా మనం అడగము. ఒకవేళ అడిగినా దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పేవాళ్ళు మనకి దొరకరు మనకి. కాబట్టి అందుకనే భగవద్గీత కానీ బాగా స్వయంగా భగవంతుడు స్వయంగా మాట్లాడిన విషయాలు, ఆ మాటలే బయటికి తీసుకురావడానికి భక్తులు అడిగినటువంటి ప్రశ్నలు. అందువల్ల ఇక్కడ దేవహూతి వెంటనే కూడా బ్రహ్మ మాటలు గుర్తు చేసుకొని, ఏమని గుర్తు చేసుకున్నావు, ఓకే నీకు పుట్టబోయేవాడు భగవంతుడే స్వయంగా పుడుతున్నాడు, కాబట్టి నీకు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నాడు అని ఆల్రెడీ బ్రహ్మ చెప్పున్నాడు. చేసిన దేవత తనకు భగవంతుడి దర్శన లక్ష్యం చేసి చూపించవలసిన కపిలుడిని ప్రశ్నించింది. అలాగే భగవంతుడి దర్శనం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఎవరు చూపించాలి? యాక్చువల్గా గురువు చూపిస్తాడు. ఓకేనా? సో ఇక్కడ భగవంతుడే కుమారుడై తానే ఇప్పుడు గురువు అవుతోబోతున్నాడు. భగవంతుడే కుమారుడయ్యాడు, ఆ కుమారుడే గురువు అవుతున్నాడు. గురువు ఎందుకు అవుతున్నాడు? ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పంచుతున్నాడు కాబట్టి. ఓకేనా? ఆయన మాత్రమే చూపించగలుగుతాడు భగవంతుడి యొక్క దర్శనం యొక్క లక్ష్యాన్ని. ఆ భగవంతుడి యొక్క దర్శనమే లక్ష్యం కదా మనకి. ఆ దర్శనం కల్పించే భాగ్యం ఎవరికి ఉంటుందంటే ఒక గురువుకు ఉంటుంది. కాబట్టి అలాంటి గురువు అయినటువంటి కపిలుడిని ప్రశ్నించింది అనమాట. ఏం ప్రశ్నించింది అడుగుదాం. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ప్రశ్నలన్నీ కూడా. ఇంద్రియాల వలన నేను చాలా ఆందోళనకు గురయ్యాను, దాని వల్ల నేను అజ్ఞానంలోకి పడిపోయాను. సో నా ఇంద్రియాలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నన్ను ఆ ఇంద్రియాల వల్ల నేను చేయబోయే ఇంద్రియాల వల్ల నేను ఖచ్చితంగా తప్పులు చేస్తాను. ఆ ఇంద్రియాలు, ఆ తప్పుల వల్ల నేను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను. దానివల్ల నేను అనేక కర్మలు నేను చేస్తాను. ఆ అనేక కర్మలు ఈ రోజు నా మీద దాడి చేసి నన్ను మాయలో పెడుతున్నాయి. దానివల్ల నేను అనంతమైనటువంటి ఆందోళనకు నేను గురవుతాను. కాబట్టి ఆ ఆందోళనలో నేను అజ్ఞానంలో పడిపోయి ఉన్నాను. కాబట్టి ఆమె సమస్య గుర్తించేసింది. నేను ఈ రోజు ఆందోళన ఉండడానికి, ఈ రోజు నేను కష్టపడడానికి ఎవ్వరు కారణం కాదు, నా ఇంద్రియాలే కారణం. ఇది యాక్చువల్ గా ప్రతి ఆ, కష్టంలో ఉన్న వాళ్ళు, ప్రతి 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 వాళ్ళు ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి దీనికి మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది.
ఈ రోజు ఈ కర్మలు అనుభవిస్తున్నానండి. ఈ రోజు ఇన్ని భయాలు, ఇన్ని ఆందోళనలు, ఇంత చిత్రవద నేను అనుభవిస్తున్నానంటే కారణం ఎవరు? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? దేని నుంచి స్టార్ట్ అయ్యింది అంటారు? జనరల్ గా మనం ఏం చెప్తాం? ఈ రోజు నా బాధలు, నా భార్య వల్ల వచ్చింది, నా భర్త వచ్చింది, నా భర్త వల్ల వచ్చింది, నా పిల్లలు వచ్చారు, లేకపోతే నేను చేసే ఆ ఉద్యోగంలో రకరకాల సమస్యలు, అది కాదు సమస్యలు అన్నీ. అవన్నీ సమస్యలుగా మన ఎప్పుడు కనబడుతున్నాయంటే మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేవు కాబట్టి. కాబట్టి ఆమె ఎవరిని నిందించట్లేదు. ఆమె అంటుంది నా ఇంద్రియాల వల్లనే నేను ఈరోజు ఆందోళనకు గురయ్యాను, దానివల్ల నేను అజ్ఞానంలో పడిపోయాను, లేకపోతే నేను ఇప్పుడు వచ్చి నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నేను ఈ ప్రశ్నలు లేదా వీటికి కావాల్సినటువంటి సమాధానం లేదా దానికి కావాల్సిన సాధన నేను ఎప్పుడో చేయాల్సింది. యాక్చువల్గా అర్థముని ఉన్నప్పుడు నేను చేయాల్సింది. కానీ ఆ ఇంద్రియాల కంట్రోల్ లేకపోవడం వల్ల నేను ఈరోజు అజ్ఞానం పడిపోయాను. నువ్వే నా దివ్య దృష్టివి, అజ్ఞానాన్ని దాటించేవాడివి, అనేక జన్మల తర్వాత మీ అనుగ్రహం వల్ల మిమ్మల్ని నేను పొందగలిగాను. సో నా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి మీరే. అంటే మీరు నాకు ఏది చెప్తే అదే నాకు అంతిమమైనటువంటి మరో సమాధానం అది. కాబట్టి దివ్య దృష్టి అంటే ఏంటి? సామాన్య ప్రజలకు కనబడింది కూడా జ్ఞానవంతులకు కనబడేదే దివ్య దృష్టి. వీళ్ళంతా ఒక లెవెల్ దాకే ఆలోచిస్తారు, ఒక స్థాయి వరకే ఆలోచిస్తారు వీళ్ళంతా. కానీ గురువు లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానంలో భక్తి చేసే వాళ్ళు, ఉన్నత భక్తులంతా కూడా దాని వాళ్ళు కొన్ని కొన్ని సంవత్సరాల ముందు చూడగలుగుతారు, వాళ్ళు భవిష్యత్తు చూడగలుగుతారు వాళ్ళు. లేదా గతంలోకి వెళ్ళి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ కారణం కూడా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. కానీ వాళ్ళు మాత్రం తన తోటి ఉన్న వాళ్ళని దాన్ని బ్లేమ్ చేయరు, వాళ్ళ మీద ఆ నెపం నెట్టేయరు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఆ దివ్య దృష్టి కలిగిన వాడివి కనుక నా అజ్ఞానం కూడా నువ్వు తొలగించగలవు, నన్ను దాటివేయగలవు నన్ను. కాబట్టి అనేక జన్మల తర్వాత మీ అనుగ్రహం వల్ల నాకు మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని పొందే అవకాశం అది దొరికింది. మాకు స్వయంగా నాకు పుత్రుడిగా మీరు పుట్టగలిగారంటే అది ఎన్నో జన్మల తర్వాత నాకు వచ్చినటువంటి అనుగ్రహం అది. కాబట్టి నువ్వు సూర్యుడి వల్లే అంధకారాన్ని నువ్వు తొలగించగలవు, తొలగించేవాడివి. సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ అంధకారానికి చోటు లేదు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ అజ్ఞానానికి తావు లేదు. ఇట్స్ వెరీ క్లిస్టల్ క్లియర్. సో నిన్న మనం డిస్కస్ చేసాము, ఆందోళనకి లేదా భయానికి కారణం ఉన్నది ఉన్నట్టుగా మనం చూడలేకపోవడం. యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా మనం చూడలేకపోవడం. ఎప్పుడైతే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చూడగలుగుతామో అప్పుడు మన జీవితంలో భయాలు ఉండవు మన జీవితంలో. ఈరోజు మనం శరీరాన్ని పర్మనెంట్ అనుకోవడం వల్ల, అసలు ఆత్మ గురించి పట్టించుకోకపోవడం వల్ల క్లారిటీ లేదు మన జీవితంలో. అందుకే ఆందోళనలు వస్తుంది, అందుకే భయాలన్నీ. నాకు ఎంత క్లారిటీ వస్తే నేను అంత భయం లేని స్థితిని అనుభవిస్తాను. నిన్న మనం చెప్పుకున్నాం, పావుని పావుగా చూడగలిగితే, తాడుని తాడుగా చూడగలిగితే మనకి ఎక్కడ భయం ఉండదు. సో పావుని పావుగా చూడగలిగితే మనం జాగ్రత్త పడతాం. తాడుని తాడుగా చూడడం మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ? పావుని తాడు అనుకున్నా సరే, తాడుని పాము అనుకున్నా సరే, రెండు మన ఆందోళనే పెడుతుంది మనల్ని. ఎప్పుడైతే మనం మన జీవితంలో నేను కృష్ణుడి నుంచి వచ్చాను, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అన్న విషయం ఫుల్ క్లారిటీతో ఎప్పుడు ఉన్నారనుకోండి, అప్పుడు మనకు భయాలే ఉండవు. ఇన్ఫాక్ట్ ప్రహ్లాదుడికి ఎందుకు భయం లేదు? ఆ ఏనుగుల దగ్గర తీసుకెళ్తున్నా సరే, ఓకేనా, పెద్ద పెద్ద లోయల్లో పడేయాలనుకున్నా సరే, ఎందుకు భయం లేదంటే తాను ఫుల్ క్లియర్ ఉన్నాడు, నాకు మరణం లేదు. రెండు, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని కాబట్టి ఆయన నన్ను ఎట్లయినా నన్ను కాపాడాలనుకుంటే ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. అందుకే మనం బతుకాల్సి వస్తామా? బతికితే ఈ గాయాలైతే రేపు
నన్ను ఎవరు చూసుకుంటారు? అదే వీలైనంత వరకు మనం ఏంటంటే భయం బతుకుతాం అనమాట మనం. కానీ భక్తులు భయంలో బతకరు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ముసల్తనం ఉంది, రోగం ఉంది, మరణం ఉంది. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే తన ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. శరీరం ఏం చేసినా మనకి పోతుంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నేను ఆత్మని కాబట్టి ఆత్మకి ఎట్లా మరణం లేదు, కాబట్టి భయం లేదు. అది భగవుడికి అంశం కాబట్టి నేను భగవంతుని దృష్టిలో పెట్టుకొని నేను నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను. భగవంతుడి కోణంలో నుంచి, భగవంతుడు ఆశించిన విధంగా. అప్పుడు నాకు ఏ భయాలు ఉండవు. ఎందుకంటే నేను ఆయన ప్రకారంగా చెప్పి నేను నడుచుకుంటాను కాబట్టి నా కర్మలు కూడా ఆయనే చూసుకుంటాడు అని. నా తలరాత కూడా ఆయనే చూసుకుంటాడు అని. అందుకనే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో, భాగవతం ఉంటుందో అక్కడ అజ్ఞానానికి తావు లేదు. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోతాడో నాకు తెలుసుకో, ఆటోమేటిక్ గా చీకటి లోపలికి వస్తుంది. అట్లా సూర్యుడికి దగ్గరగా ఉంటే చీకటి తావు లేదు. సూర్యుడు దూరం వెళ్ళిపోతే మళ్ళీ చీకటి వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి నువ్వు సూర్యుడు వల్లే అంధకారాన్ని తొలగించేవాడివి. నా అహంకారం మరియు మీ మాయ వలన సృష్టించబడిన అహం మమేతి దయచేసి తొలగించండి. అది ఈ ఆందోళన అంతా దేని వల్ల? నాలో ఉన్న అహంకారం వల్ల. ఏంటో అహంకారం? నా శరీరానికి సంబంధించిన విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టడం అనేది నా అహంకారం వల్లనే. నేను నాది నా వాళ్ళు దాని బేసిస్ మీద తీసుకున్న అన్ని నిర్ణయాలు పాప పుణ్యంలోకి ప్రవేశిస్తున్నాం అనమాట. ఎ- ఎవరు భవ- ఎవరు శరీరం మీద విపరీతమైన వ్యామోహం పెట్టుకుంటా అంటే, ఎవరికైతే ఎక్కువ అహంకారం ఉంటుందో వాళ్ళు ఎక్కువ శరీరం మీద వ్యామోహం పెట్టుకుంటారు. అయితే అహంకారం ఒకటి, నా గత సంస్కారాలు వల్ల నేను ఈరోజు అహంకారం ఉంటే, రెండోది మీ మాయ వల్ల సృష్టించబడినటువంటి అహం మమేతి. అంటే అహం మమేతి, నేను నాది నా వాళ్ళు, అహం అహం అహం. నేను అది మీ మాయ వల్ల ఏర్పడింది కదా. అలాగే నేను శరీరానికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి తగ్గించుకొని నేను ఆత్మ విషయాలు నేను ఆసక్తి పెంచుకోవాలి కదా. అది ఎందుకు చేయలేకపోతున్నాను? అహంకారం ఉండదు కాబట్టి. ఈ అహంకారం ప్లస్ మీ మాయ రెండింటి సృష్టించబడి ఇది దయచేసి తొలగించండి అనే ప్రశ్న అడుగుతుంది. అజ్ఞానం గురించి అడుగుతుంది. అజ్ఞానం నుంచి బయటపడాలని చెప్తుంది. నేను మీ ఆశ్రయమే పొందాను, ఎందుకంటే మీరు మాత్రమే ఆశ్రయం ఇవ్వగలరు శాశ్వతంగా. అంతిమంగా ఎవరి దగ్గర అయితే నేను రావాలో వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు వచ్చేసాను. ఎందుకంటే మీరు మాత్రమే ఆశ్రయం ఇవ్వగలరు. ఆశ్రయం ఇవ్వడం అంటే ఏంటి? ఎప్పుడైనా సరే, మనం జంతు జన్మెత్తినా సరే, మానవ జన్మెత్తినా సరే, ఈ దేవత జన్మెత్తినా సరే, సో మనకి ఆశ్రయం ఇవ్వాల్సింది భగవంతుడే. రెండోది, గొడ్డలి వలె భక్తుల భౌతిక అస్తిత్వాన్ని అనే చెట్టుని నాశనం చేయగలరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆసక్తులు ఉన్నా సరే, మీ ఆశ్రయం పొందారు అయినా కూడా ఇంకా భౌతిక ప్రపంచం మీద ఇంకా ఆసక్తి పోలేదు. అప్పుడు మీరు మీరు ఒక గొడ్డలి రూపంలో లేదా ఒక గురువు రూపంలో ఈ భౌతిక అస్తిత్వాన్ని కూడా మీరు నాశనం చేయగలుగుతారు. ఆ చెట్టుని నాశనం చేయగలుగుతారు. మనం చూసాం కదా 15 అధ్యాయంలో అశ్వత్థ చెట్టు ఒకటి ఉంది. వేర్లన్నీ పై ముఖంగాను, కొమ్మలన్నీ కింద ముఖంగాను. దాంట్లో కృష్ణుడు ఏమంటాడు? నువ్వు ఫైనల్ గా ఇదంతా ఎవరి నుంచి వచ్చిందో ఇది మొత్తం కూడా నువ్వు అర్థం చేసుకొని ఆయనకి నువ్వు శరణు వేడు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పారు? నీకు ఆ ఈ భౌతికమైనటువంటి అస్తిత్వాన్ని
ఈ మొత్తం చెట్టుతో పోల్చారు. నువ్వు అది కానీ నువ్వు దాని నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే నువ్వు ఖడ్గం అనే జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు దాని మూలాల నుంచి నువ్వు నాశనం చేసుకురావాలి అంటే గొడ్డలి కావాలి, మనకి ఆయుధం కావాలి. ఆ ఆ చెట్టుని మనం వేరు చేయాలి. కాబట్టి ఆ ఆ గొడ్డలి వలె భౌతిక భక్తుల భౌతిక అస్తిత్వాన్ని, అంటే వారు ఎవరైతే అహం మమ్మది నేను నాది అని ఎంత భక్తులైనా సరే మనకి ఈ సంబంధమైనటువంటి ఎమోషన్స్ ఎప్పుడు ఉంటాయి మనకి. అయితే అది చెట్టు అనే జ్ఞానం, అంటే భగవంతుడితో భగవంతుని ఆశ్రయిస్తే కానీ ఆ చెట్టుని కూడా నరికేస్తాడు. ఇంకోటి, మిమ్మల్ని ఎందుకు నేను ఆశ్రయించాను అంటే భక్తి మార్గం తెలిసిన వారు మీరు ఒకరే తప్ప. ప్లస్ మీరు మాత్రమే మాకు మార్గదర్శకం ఇవ్వగలుగుతారు ఆ మార్గం. కాబట్టి అందుకే నేను మిమ్మల్ని ఆశ్రయించాను అంటుంది ఆమె దేవహుతి. తర్వాత రెండో క్వశ్చన్ ఒక విధంగా దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది, ఉండదు కాదు, తర్వాత చూస్తాను. తర్వాత జీవుడు పురుషుడిగా ఈ ప్రకృతిలో ఏమి సంబంధం ఉంది, దయచేసి వివరించండి. ఒక పురుషుడిలాగా వ్యవహరిస్తున్నాడు. అసలు మామూలుగా జీవుడు అనేవాడు ఆత్మ అయినప్పుడు ఈ ఆత్మ స్వచ్ఛంగా ఎవరిది? భగవంతుడిది. భగవంతుడి వచ్చినప్పుడు మనం భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించాలి కదా ఇక్కడ. కానీ అలా భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ ప్రకృతిలో ఈ భౌతిక సంపర్కంలో బాగా నిమగ్నం అయిపోయినాడే, దాంట్లో కూరుకోపోయి ఉన్నాడే. అసలు అసలు ఇతను శుద్ధమైనటువంటి ఆత్మీయతను, అది ఆధ్యాత్మిక పదార్థం, సచ్చిదానంద స్వరూపం. అలాంటి వాడికి అసలు ఈ ప్రకృతితో సంబంధం ఎలా వచ్చింది అతనికి? ఇది కంప్లీట్ గా నూన్యమైన శక్తి, అధమ శక్తి ఇది. ఇది ప్రకృతి తయారు చేయబడింది. కానీ నువ్వు జీవుడుగా, జీవుడు యాక్చువల్ గా తటశక్తి, అంటే ఆధ్యాత్మిక శక్తే భౌతిక ప్రకృతి కంటే కూడా చాలా పవర్ఫుల్, చాలా శక్తిమంతుడు. అలాంటి వాడు ఈ ట్రాప్ లో అయితే పడుతున్నాడు. ఈ ట్రాప్ లో ఆ తాను ప్రకృతి కంటే శక్తిమంతుడని తెలిసి కూడా తాను ఎందుకు బానిస అయ్యేసి అది చెప్పినట్టుగా ఎందుకు నడుస్తున్నాడు? చాలా అద్భుతమైన ప్రశ్న అండి. కాబట్టి ఈ ప్రకృతి అసలు ఏం సంబంధం అతనికి? ఎందుకంటే అతను సచిదానంద స్వరూపం, ఇదేమో ప్రకృతి. అతనికి పంచభూతాలు చేసింది. అసలు ఈ పంచభూతాలు చేసింది తన ఆత్మని ఆ, ఉత్తేజపరచడంలో, లేకపోతే ఆత్మని చైతన్యపరచడంలో అది ఏం ఉపయోగపడుతుంది? ప్రకృతిలో ఒక జడ పదార్థం అండి. దాంతో ఏం సంబంధం? అసలు మళ్ళీ మళ్ళీ ఏడే ఉండాలనుకుంటున్నాడు అతను. ఇక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? అసలు ఈ ప్రకృతి లేదా ఈ పంచభూతాలు, ఈ శరీరం అసలు కానే కాదు కదా. కానీ ఈ ప్రకృతి అంతా నాదే అన్నట్టుగా దాన్ని వదలకుండా పోయేటప్పుడు కూడా దాని మీద చింతిస్తూ వెళ్తున్నాడు కదా. అంత సంపర్కంలోకి ఎందుకు వచ్చాడు? ఆ స్థితిలోకి ఎలా అతను దిగజారిపోయాడు? అది లేకపోయినా కూడా అది లేకపోయినా కూడా అతను హాయిగా ఉండగలుగుతాడు. అంటే యాక్చువల్గా జీవుడికి శరీరం అవసరం లేదు. తన యొక్క శక్తి, తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యము, వాడి అనుగ్రహం చాలు తను హ్యాపీగా ఉండగలుగుతాడు. సో ఎందుకని ఆ ప్రకృతితో ఇటువంటి సంబంధంలోకి వచ్చేస్తున్నాడు? దయచేసి వివరించండి అని దేవహూతి అడిగింది కపిల భగవాన్. భగవంతుడు నిజమైన పురుషుడు, కానీ ఆయన వల్లే పురుషుడై ఈ ప్రకృతిని అనుభవించాలని ప్రయత్నిస్తే సంసారంలో బంధించబడ్డాడు. జీవుడు అసలు పురుషుడు కదా. సారీ, అసలు మామూలుగా
భగవానుడి యొక్క అంశం కదా. కానీ అతను పురుషుడు లాగా వ్యవహరిస్తాడు. పురుషుడు అంటే ఏంటి? ఒక స్వామి లాగా దాన్ని అనుభవించాలనుకుంటున్నాడు. దేన్ని? ప్రకృతిని. భగవంతుడు అనుభవించవచ్చు ప్రకృతిని, ఎందుకంటే భగవంతుడు సృష్టించడం. కానీ నేను ప్రకృతిని సృష్టించాల. కాబట్టి నాకు హక్కు లేదు, నాకు నాకు అధికారం లేదు ఆ ప్రకృతిని అనుభవించేది. మనం ఆ ప్రకృతిని అనుభవించకపోతే మన ఇంద్రియాలు ఎట్లా తృప్తి పడతాయి అప్పుడు? ఇంద్రియాలు తృప్తి పడకపోతే మళ్ళీ మన ఆందోళనకి వెళ్తాం కదా. Yes, ఖచ్చితంగా మన ఇంద్రియాలు తృప్తి పరచుకోవచ్చు. ఎప్పుడు మనం చేసేది చూసేది ప్రతిదీ కూడా ఇది భగవంతుడు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు, దాన్ని భగవానుడి యొక్క సేవలో వినియోగించినప్పుడు, తద్వారా నేను కూడా ఇంద్రియాలు తృప్తిపరుస్తూ ఉన్నాను. భగవానుడి యొక్క కార్యక్రమాల్లో సేవలో నేను భగవంతుడు కూడా ఇంద్రియాలు తృప్తిపరుస్తున్నాను. ఉదాహరణకి నేను కారు కొనాలనుకున్నాను. కారు కొనాలనుకుంటే ఒక విధంగా మనం ఏమంటాం, భౌతిక ప్రకృతితో సంపర్కం ఉండడం వల్ల తనలో ఈ కామం అనేటువంటి ఈ భావము తన చేత కారు కొనిచేలా చేసింది. అది యాక్చువల్గా ప్రకృతి తనలో ఆ బీజాన్ని నాటింది ఆశల రూపంలో. ఎట్టి పరిస్థితులు అది కొనాలని చెప్పేసి తను తీర్మానించుకున్నాడు. కానీ వాస్తవానికి ఆ కారు లేకపోయినా, ఆ కారు ఉమ్, తనకి ప్రస్తుతానికి అది ఉపయోగపడకపోయినా సరే, ఓకేనా, ఆ, తనకి ఆ కారు మీద ఆందోళన అలాగే ఉంటుంది. దానికి ఏం కాకుండా చూసుకోవాలి, దానికి ఏం జరగకుండా చూసుకోవాలి. జీవుడు ఎక్కడో ఉండేవాడు, జీవుడు కంప్లీట్ గా ఆధ్యాత్మిక ప్రపంచం చెందిన వాడు. వాడు అనవసరంగా ఎందుకు కారు మీద ఎంత ఆందోళన పెట్టుకుంటున్నాడు? అనవసరంగా ఎంత భయం పెట్టుకుంటున్నాడు? ఆ ఈఎంఐలు కట్టడానికి ఎంత సతమతం అవుతుంది? బ్యాంకులు ఈఎంఐలు, లోన్లు తీసుకొని. అసలు జీవుడు పురుషుడు కదా, మరి పురుషుడు అనేవాడు నేను ఇంత బానిస అయిపోయినాడు ఏంటి? ఎలా బానిస అయ్యాడు ఈ ప్రకృతికి ఎంత? ఎందుకనంటే భగవంతుడు నిజమైన పురుషుడే. యాక్చువల్లీ నిజమైన పురుషుడు ఎవరు? భగవంతుడు. కానీ ఆయన వల్లే పురుషుడై, ఆయనలాగే నేను కూడా చలామణి అవ్వాలి అనుకున్నప్పుడు, ఆ ప్రకృతి అనుభవించాలని ప్రయత్నిస్తే అప్పుడు యాక్చువల్గా సంసారంలో పడుతున్నాడు వచ్చి ఈ సంపర్కంలోకి వస్తున్నాడు. ఎందుకని భగవంతుడి కంటే మించి నేను అనుభవించాలి అనుకున్నాను. అప్పుడు డైరెక్ట్ గా వచ్చి సంసారం వచ్చి ఆ సంసారంలో అనేక జన్మలుగా తిరిగి 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 ఇప్పుడు ఏ మెంటాలిటీలోకి వచ్చాడంటే ఈ ప్రకృతి నా సొంతం, నాదే ఇది, మొత్తం ఈ శరీరానికి సంబంధించిన అందరూ కూడా నా వాళ్ళు అని అటువంటి పూర్తిగా డైవర్ట్ అయిపోయాడు. భగవంతుని ఏమాత్రం గుర్తుపెట్టుకునే పరిస్థితులు అసలు లేదు. యాక్చువల్గా ఎప్పుడు 24 గంటలు కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచించాల్సిన ఆత్మ, అదే నా జీవుడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 24 గంటలు ఓన్లీ ప్రకృతి గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ప్రకృతిలో ఉన్న తన వాళ్ళు, తన బంధువులు, తన స్నేహితులు, తన కుటుంబ సభ్యులు. కానీ కట్ చేస్తే వీళ్ళు ఎవరు ఎటుపోతారో తెలియదు. ఇంకొక ఆ మరణం ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు ఎవరో నాకు సంబంధం కూడా, నాకు గుర్తు కూడా ఉండదు. అటువంటి స్థితిలో తను ఎంత ఆందోళన పడుతున్నాడు? ఆందోళన కారణం ఏంటి? అసలు మనకి అసలు ఈ ప్రకృతితో సంబంధం ఏంటి అసలు? నేను ఇట్లా ఎందుకు వచ్చాను అసలు? అంటే ఆమె చాలా బేసిక్ క్వశ్చన్ అడగడానికి ప్రయత్నిస్తుంది. యవహూతి సామాన్య వ్యక్తులు కాదు. అర్థమూని సతీమణి అంటే సామాన్య విషయం, వాళ్ళకి జ్ఞానం లేకుండా ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత పవిత్రమైన వాళ్ళు అంటే భగవంతుడు వాళ్ళ కుటుంబంలో భగవంతుడు అనుకుంటున్నారు. బట్ ఆ బేసిక్ క్వశ్చన్ అడుగుతుంది, మన కోసం అడుగుతుంది బేసిక్ క్వశ్చన్. ఆ అడగాలనుకుంటే ఏ రాశిల గురించో, ఇంకా అలాంటి అట్లాంటి గొప్ప గొప్ప సన్నివేశాలను అర్థం చేసుకోవడానికి కావాల్సిన తెలివితేటలు, అవన్నీ ఆ దగ్గర ఉన్నాయి. కానీ మన కోసం, మనకి ఆ స్థాయి లేదు కాబట్టి మన కోసం ఆ ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక, ఇక్కడ
అంటే అడిగింది కదా, ఎలా నేను దీని నుంచి నేను బయటపడాలి, ఎలా నేను ఈ సంపర్కంలోకి ఎలా వచ్చాను, ఆ సంపర్కం రావడం వల్ల నేను నిరంతరం ఆందోళన ఉన్నాను, దయచేసి అని నుంచి బయటపడేసి అని దేవహూతి అడగగా కపిల భగవాన్ మనకు సమాధానం ఇస్తున్నారు. మానవుడి మోక్షం అనే స్వచ్ఛమైన, మానవుడికి మోక్షం అనే, మోక్షమే కావాలి లేదా మోక్షమే లక్ష్యం అనే స్వచ్ఛమైనటువంటి దేవహూతి కోరిక గురించి తెలుసుకున్నటువంటి కపిల భగవానుడు, అంటే ఆమె క్లియర్ గా ఉంది ఏమని, మానవుడికి రావాల్సింది మోక్షమే కదా, మోక్షమే కదా ఆయన అంతిమ లక్ష్యము, కాబట్టి నాకు కూడా కావాల్సింది అదే కదా, మోక్షమే కదా. ఈ మోక్షం అంటే ఈ భౌతిక సంపర్కం నుంచి బయటపడడం ఎలా అదైతే ఆమె ఆమె లోపల ఆమె అంతర్గతంగా ఉన్న క్వశ్చన్ అది, కానీ ఇంకా ఆ క్వశ్చన్ ని అడగలే ఇంకా, జస్ట్ సంపర్కంలోకి ఎలా వచ్చాడు అనే పాటే అడిగింది. అసలు ఈయన టోటల్ గా డిఫరెంట్ పదార్థం కదా, అదే పదార్థం కదా, ఆ భౌతిక ప్రకృతి కంప్లీట్ గా వేరే పదార్థం కదా, ఇంత శక్తిమంతుడు ఈ ప్రకృతి బానిసత్వానికి ఎలా వచ్చేసాడు, కాబట్టి ఇతనికి ఎలా మోక్షాన్ని ఎలా ఇతను పొందగలుగుతాడు, ఏం చేస్తే ఈ జీవుడికి మోక్షం వస్తుంది అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా దేవతలు ఆడుతుంటారు, దేవత యొక్క ఆ యొక్క ఆందోళన కూడా అదే, అసలు ఈ భౌతిక సంపర్కంలోకి నేను వచ్చాను, ఒక సాధువు పక్క నుండి కూడా, సాధువే తన భర్తగా వచ్చినప్పుడు నేను ఎంత మాయకు గురైనంటే, అసలు ఈ భౌతిక సంపర్కంలోకి నేను అసలు అంత బలమైనటువంటి ఆ, ప్రభావం ఈ జీవుడి మీద ఏ స్థాయిలో పడుంటే, తనకి యాక్చువల్ కావాల్సింది మోక్షము, కానీ దాన్ని పక్కన పెట్టేసి లేదు లేదు, నేను ఇంకా దీంట్లోనే ఉండాలి అని తాను పట్టుబడుతున్నాడు. అసలు ఎలా జరిగింది ఇదంతా, ఇక్కడ నుంచి యాక్చువల్గా పారిపోవాలనుకోవాలి, యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి వద్దునే వద్దు నాకు ఈ నుంచి నేను పారిపోవాలి అని ఆ స్థాయిలో ప్రయత్నించాల్సిన జీవుడు, లేదు లేదు లేదు, నేను ఇంకా ఉండాలనుకుంటున్నాను ఇక్కడే, ఆ స్థాయిలో ఈ ప్రకృతి తన్ని ఆడిస్తా ఉందన్నమాట. యాక్చువల్గా ఎప్పుడెప్పుడు మోక్షం వస్తుందా, ఎప్పుడెప్పుడు విడుదల అవ్వాలని, ఎట్లయితే జైల్లో గోడలు ఉన్నాయి, ఖైదీలు పరిగెత్తాలనుకుంటాడు, ఎప్పటికే పరిగెత్తాలి రా బాబు వీడి నుంచి బయటికి అని. వాళ్ళు 100 ప్లాన్లు వేస్తుంటారు ఎట్లా తప్పించుకోవాలా అని, కానీ గవర్నమెంట్ ఏమో గోడలు కట్టేసింది, ఎంత తప్పించుకోవాలన్నా సరే మొత్తం పకడ్బందీ పెడతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ ప్రకృతిలో మాక్సిమం ప్లాన్ చేస్తున్నారు అనమాట, ఎలా ఉండాలి ఇక్కడ అని, మాక్సిమం మన తెలివితేటలంతా మొత్తం వాడుతున్నాం అన్నమాట. దేనికోసం, ఇంకెంతకాలం ఇంకా, ఎంతకాలం నేను ఇంకా ఇక్కడ బతికుండాలి, ఇంకెంతకాలం నేను ఇంకా దీన్ని అనుభవించాలా, ఎంతకాలం మా మనవలు కూడా అనుభవించాలా, అది కూడా నేను చూడాలా, వీలైతే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా నేను చూసి, వాళ్ళకి పుట్టే వాళ్ళని కూడా నేను చూడాలి ఇంకా ఇక్కడ కూడా, వీలైతే వాళ్ళకు కూడా ఏదైనా పెళ్లి జరిగితే వాళ్ళకు కూడా ఏదైనా జరిగితే వాళ్ళని కూడా నేను చూడాలా, అంత భయంకరమైన ప్రణాళికలు వేసుకుంటున్నాం ఇక్కడ. ఎన్ని ప్రణాళికలు వేస్తున్నాం అంటే భగవంతుడి సేవ తప్పించుకోవడానికి, భగవంతుడి ఇచ్చిన భక్తుల సాంగత్యం నుంచి తప్పించుకోవడానికి, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోకుండా తప్పించుకోవడానికి, భగవన్ నామం చేయకూడదని తప్పించుకోవడానికి, ఎన్ని ప్లాన్లు వేస్తామంటే అన్ని ప్లాన్లు వేస్తున్నాం మనం ఇక్కడే ఉండిపోవడానికి. దేవహూతి బాధ అదే, ఎందుకు నేను ఇంత సంపర్కంలోకి వచ్చాను నేను ఇక్కడ, ఇలాంటి దారుణ స్థితిలోకి నేను అసలు ఎలా రాగలిగాను నేను ఇక్కడ, నా పక్కనే నాకు సాధువు ఉన్నా కూడా నాకు కనీసం స్పృహ కూడా నాకు రాలేదే, ఈయన నుంచి బయటపడాలని,
ఆయన ఆయన యొక్క సాంగత్యంలో నేను అదృష్టాన్ని నాకు నాకు ఆ రూపంలో వచ్చిందే కానీ నేను ఎంత నేను దారుణ పరిస్థితిలో ఉన్నాను. నాకు కనీసం ఆ స్పృహ ఆలోచన కూడా నాకు రాలేదు. ఆ బాధ అదే అన్నమాట. ఆ బాధ ఇంత కొత్త అవకాశం నేను ఎట్ట వదులుకున్నాను అబ్బా నేను. సో దయచేసి ఆ మానవుడి యొక్క మోక్షం అనే స్వచ్ఛమైనటువంటి ఆ కోరిక, అది ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. ఎలా బయటపడాలి అంటే క్వశ్చన్ ఏమైతే వేసింది, బట్ ఆ క్వశ్చన్ అలా వేయడానికి గల కారణం ఏంటి? ఎలా నేను బయటపడాలి? ఇంకా మానవుడి లక్ష్యం మోక్షం అయి ఉండాలి కదా. కానీ ನಾನು ఎందుకు ఏడో వచ్చి దీంట్లో దీంట్లో లేదు లేదు ఇక్కడే ఉండిపోవాలి అనేటువంటి ఆ స్థితికి ఎలా రాగలుగుతున్నాను? సో కపిల భగవానుడు అర్థం చేసుకున్నాడు దేవహూతి యొక్క ఆ ప్రశ్న గల ఉద్దేశం, మోక్షం ఎలా పొందాలి అనేది ఆమెకు మెయిన్ కావాల్సింది. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రశ్న అడిగామనుకో, ఇంకా ఎంతకాలం ఉండాలి డాక్టర్ ఇక్కడ అన్నా అనుకో. అర్థం ఏంటి? నాకు ఎప్పుడు విడుదల అవుద్దురా బాబు ఇక్కడ నుంచి అని. అదే ప్రశ్న అడిగి ఉండొచ్చు, ఇంకో రకంగా అడిగి ఉండొచ్చు. ఏ ప్రశ్న? నేను ఈ బాధ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఆ ప్రశ్న అట్లా అడగొచ్చు. లేదా నేను ఇంకెంతకాలం ఇక్కడ ఉండాలి నేను ఇక్కడ అని అడగొచ్చు. అంటే రెండు ఉద్దేశం ఒకటే, నేను ఎంతకాలం ఇది భరించాలా అని. అంటే ఎప్పుడు నేను బయటపడతాను దీని నుంచి. అట్లాగే ఆమె ఈ సంపర్కం నేను ఎప్పటి నుంచి పడ్డాను, ఎప్పుడే ఇరుక్కున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు బయటపడ్డాం అనేది ఆ విషయం, కానీ ఎలా పడ్డాను ఇక్కడ నేను? ఆ ప్రశ్న ఆ విధంగా అడిగింది, కానీ ఉద్దేశం వచ్చి ఎప్పుడు నేను ఇక్కడి నుంచి నేను బయటపడతాను అనే పాయింట్. అది తెలుసుకున్న కపిల భగవానుడు మనసులో ఆమె కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకంటే గొప్ప ప్రశ్న వేశావు, చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. నాకు ఒక అవకాశం దొరికింది. నేను ఏదైతే ప్రచారం చేయాలని నేను వచ్చానో ఆ ప్రచారం చేయడానికి కలటువంటి మొదటి ప్రశ్న మీ ద్వారా వచ్చింది. కాబట్టి కృతజ్ఞతలు తెలిపి భక్తులు ప్రయాణించిన మార్గంనే వివరించడం ప్రారంభించారు. గొప్ప గొప్ప భక్తులు ఆల్రెడీ గొప్ప గొప్ప సాధువులు ఏదైతే ఏ ఏ విధానాన్ని అనుసరించారో, ఏ మార్గాన్ని అనుసరించారో, ఎటువంటి వాళ్ళ నియమ నిబంధనలు పాటించారో, నేను అదే మార్గాన్ని మళ్ళీ వివరిస్తున్నాను. ఇవేం కొత్త మార్గాలు ఏం లేవు. అన్ని మార్గాలు ఎక్కడికి రావాల్సి, అంతిమంగా భక్తిలోకి రావాల్సి. కృష్ణుడు అంటాడు కదా, ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ. ఎవరెవరు వాళ్ళు నాకు నన్ను ఏ ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వస్తారో దాన్ని బట్టి నేను అనుగ్రహిస్తాను. కానీ వాళ్ళు ఎలా వచ్చినా సరే అంతిమంగా నా మార్గాన్ని అనుసరించాల్సిందే ఎవరైనా సరే. అంతిమంగా ఈ దారిలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకనే కపిల భగవాన్ కూడా ఇక్కడ కపిల భగవాన్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందరూ అనుసరించిన ఆ మార్గంలోనే ఈయన కూడా అనుసరిస్తారు. ఆ మార్గం చెప్తారు. కాబట్టి గురులు కొత్త కొత్త మార్గాలు ఏం చెప్పరు. నిజమైన గురువు అంటే నేను కనిపెట్టాను ఇది, నా యొక్క ఎక్స్పీరియన్స్ లో నేను రీసెర్చ్ చేస్తే, నేను సాధన చేస్తే వచ్చింది ఇది. కాబట్టి ఇది అద్భుతం అలా ఎవ్వరు చెప్పరు. గురు పరంపరలో అసలైన ప్రామాణిక గురువులు వాళ్ళ సొంతతే చెప్పరు. ఉన్నదాన్ని రియలైజ్ అవుతారు. సాక్షాత్కారం పొంది మనకి మనకి మార్గదర్శకం ఇస్తారు. ఆ సాక్షాత్కారం మార్గంలో వాళ్ళు చాలా అనుభవాలు వచ్చేవాళ్ళు. కాబట్టి మనకి ఇలా చేయొద్దు, ఇలా చేయండి, ఈ విధంగా మీరు ఆ, విధానాన్ని ఈ విధంగా మీరు పాటించండి అని చెప్పి మనకి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అదే మార్గంలో వాళ్ళు కష్టాలు పడ్డారు. వాళ్ళు దాంట్లో ఆ, దాంట్లో విజ్ఞానాన్ని సంపాదించారు.
దాన్ని అనుసరించారు. అంతిమంగా వాళ్ళు ఆ దర్శనం చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ మెట్ల మార్గంలో తిరుమలకు పోయిన వాళ్ళు, అదే మార్గంలో పోయిన వాళ్ళు, ఆ మార్గంలో పోయిన వాళ్ళు మనకి దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఇస్తారు. వాళ్ళు ఫస్ట్ టైం అయినప్పుడు మనం వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. వాళ్ళు పోయారు, నీళ్ళు దొరకలేదు, నీళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి అక్కడ. అలాగే పోయారు, కొందరు మృగాలు పక్కకు వచ్చాయి, ఆడకొచ్చాయి. సందర్భాల్లో కొన్ని దగ్గర రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఓకేనా? కొన్ని దగ్గర రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. ఎంత టైంకి వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారో, రాత్రి అయిపోతే ఏం చేయాలా. వాళ్ళు ఆల్రెడీ కష్టాలు పడి 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 నలిగి 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 మొత్తానికి ఒక ఒక దారి కనిపించి వాళ్ళు తిరుమల జరుపుకున్నారు గతంలో. వాళ్ళు ఆ భగవంతుని దర్శనం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే మార్గం మనం ఆ కష్టాలు పడాలా? మనం అదే విధంగా అవసరం లేదు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చెప్పిన దాంట్లో మనం ఫాలో అయితే మనకి సగం కష్టం పోయినట్టే మనది. ఎందుకంటే కష్టపడాల్సిన వాళ్ళు కష్టపడిపోయారు. వాళ్ళు వాళ్ళు అనుభవించింది మనకు చెప్తున్నారు. అయ్యా ఆ టైం పోయింది, నీళ్ళు తీసుకెళ్ళండి. కొంత దగ్గర పోతే మనకు దాహం వేస్తుంది, కొంత దగ్గర పోతే మృగాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా అక్కడ ఉండండి, అక్కడ ఈ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని వాళ్ళకి ఇచ్చే గైడెన్స్. అంటే వాళ్ళు కష్టపడింది మనకి ఇస్తున్నారు అని అంటే మనం ఏం చేయాలా? అట్లాంటి సాధు సాంగత్యంలో మనం ఉండాలి. అటువంటి భక్తుల సాంగత్యం, అటువంటి ఆచార్యులు ఇచ్చినటువంటి ఆ బాటలో మనం ప్రయాణించాలి మనం. అంతేగాని మన భక్తుల సంగతి వదిలితే మనమే నష్టం. ఎందుకంటే మనం అదే బాధలు పడాలి ఇప్పుడు సెపరేట్ గా వెళ్తే. వాళ్ళ గైడెన్స్ మనం తీసుకోకపోతే ఇప్పుడు మనం అదే కష్టం మనం పడాలి. ఇప్పుడు మనకి తెలియదు అడిగి పోగానే ఎక్కడ దాహం వేస్తుంది, ఎక్కడ ఏముంటాయి, ఎక్కడ మనం సేద తీరాలా, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి మనం. వాళ్ళు ఏమన్నారు? బాబు రండి, మేము గైడెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. భక్తుల సాంగత్యం దూరం పోతే ప్రతిదీ మనకు కష్టపడాల్సిందే, కష్టపడి సంపాదించుకోవాలి. కానీ ఆ కష్టంలో ఏ మాయలు పడతామో కూడా మనం చెప్పలేం. ఆ కష్టం ఒక దెబ్బ పడింది అనుకోండి, మనం భక్తి కూడా వదిలిపడేయవచ్చు, అంత కష్టం నాకు వచ్చింది అని. కాబట్టి వాళ్ళు ప్రయాణించినటువంటి మార్గంలోనే ఆయన చెప్తున్నాడు, కొత్తగా ఏం చెప్పలే. అయితే ఈయన చెప్పబోయేటువంటి యోగం పేరు ఆధ్యాత్మిక యోగం అనమాట. ఈయన పేరు పెట్టిన పేరు యోగం పేరు. దాంట్లో కొంత జ్ఞానం ఉంది, కొంత యోగము ఉంది. అంటే అష్టాంగ యోగం ఆ పద్ధతి కొద్దిగా ఉంది, జ్ఞాన యోగం పద్ధతి ఉంది. బట్ ప్రముఖంగా భక్తి గురించి మాత్రమే చెప్పాడు. ప్రముఖంగా భక్తి మార్గం, దాంట్లో జ్ఞానము ప్లస్ యోగము రెండింటిని మిక్స్ దానికి ఆ, ఆ భక్తిని కొనసాగించడానికి ఓకేనా, అవసరమైన దగ్గర జ్ఞానము యోగాన్ని అవలంబించారు. బట్ మెయిన్ అసలు భక్తి ఇక్కడ. భక్తి గురించి 95% భక్తి గురించి చెప్పారు. ఈ ఆధ్యాత్మిక యోగం అత్యంత ప్రయోజకమైనది, భౌతిక ఆనందం మరియు ఆందోళన నుండి అనాసక్తి కలిగిస్తుంది. ఈ యోగం 8 అధ్యాయాలు వివరించబడింది. ఇప్పటి నుంచి 25వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం దాకా దీని గురించే వివరించారు, ఈ మార్గం గురించి. అంటే మీరు చూస్తారు ముందు ముందు భక్తి యొక్క ప్రాముఖ్యత, భక్తి యొక్క ఔన్నత్య స్థితిని, దాని యొక్క సుప్రిమసీ, దాని గురించి వివరిస్తుంది. అత్యంత ప్రయోజకమైనది, భౌతిక ఆనందం నుంచి విడుదలిస్తాడు. అంటే భౌతికమైన ఇంద్రియ తృప్తి నుంచి, అట్లాగే ఆందోళన నుంచి కూడా అనాసక్తి కలిగిస్తుంది. వాటి మీద మనకి పోను 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 వాటి మీద మనకి ఆసక్తి పోతుంది. వాటి మీద మనకి వైరాగ్యం వచ్చి పడేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనసే బిందువు. అది మెయిన్ మనసే ఇక్కడ. కాబట్టి ఆ మనసుని ఈ త్రిగుణాలను ఎట్లా ఆడిస్తే మనం కూడా అట్లే పోవాలి అనుకుంటే, అట్లే మనసుని ఆమె నిమగ్నం చేస్తే మనం బంధకారం అవుతుంది. మళ్ళీ మళ్ళీ బంధాల్లో ఇరుక్కోబోతాం. ఉదాహరణకి మనం ఉదయం లేసాము, ఉదయం లేయంగానే
మనలో ఆల్రెడీ బాగా పేరుకోబోయినటువంటి తమో గుణం ఏమంటుంది? ఇంకా చాలా టైం ఉంది, త్వరగా పడుకోలే అంటుంది. తమో గుణం ఏముంటుంది? బయట చలిగా ఉంది, ఏం పోతాంలే, మళ్ళీ ఆరోగ్యం చెడిపోద్ది, ఇప్పుడే పోవద్దు, ఆల్రెడీ నీకు చాలా జలుబు చేస్తుంది. లేకపోతే ఆ, ఇప్పుడు కానీ లేచాం రేపు పని చేసేటప్పుడు మళ్ళీ మనకు నిద్ర వచ్చేస్తుంది. సో దానివల్ల పని డిస్టర్బ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం అప్పుడు మనకి చెడ్డ పేరు వస్తుంది. సేపు పడుకుంటాం. ఇవన్నీ తమో గుణం చెప్పే మాటలు కానీ. ఇప్పుడు ఆ తమో గుణం మాటలు మనసు వింది అనుకోండి, హ్యాపీగా పోయి పడుకుంటాం అన్నమాట. అప్పుడు ఏమైంది? నేను ఈ భౌతిక ప్రపంచంలో బంధంలో ఇరుక్కోవడానికి నేను మళ్ళీ ఆ, నేనే కావాలని నా మెడకి ఇంకో తాడు వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ. అట్లా తాళ్ళు వేసుకొని మనమే చిక్కులోకి వెళ్ళిపోయినాము. అదే అదే మనసు కానీ భగవంతుడిపై కానీ నిమగ్నం అయితే మోక్షం లభిస్తుంది. ఇప్పుడు మన మాట ఎవరి మాట వినాలి అనేది పాయింట్. ఇప్పుడు మన మాట, మన మనసు ఎవరి మాట వినాలి? సో త్రిగుణాలను బేస్ చేసుకొని త్రిగుణాలు ఆడిచ్చినట్టుగా ఆడాలని ఆడే విధంగా మన మనసుని కానీ ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా బంధంలో కూరుకోబోతుంటాం. లేదు లేదు, ఇది నన్ను మోసం చేస్తుంది ఇది. సో ప్రభుపాద వారు చెప్పారు, ఆచార్యులు చెప్తున్నారు, ఈ టైం బెస్ట్ టైం అంటే ఈ టైం. ఇది కానీ చేస్తే అతి త్వరలో ఇక శాశ్వతంగా ఎన్ని నుంచి మనం విడుదలైపోతాము అంట. ఈ ఒక్క రోజుకి ఆల్రెడీ ఎన్నో జన్మలుగా నిద్రపోతూనే ఉన్నాం కదా మనం. ఓకేనా? ఈ జన్మలో కూడా ఇన్ని సంవత్సరం మనం నిద్రపోతూనే ఉన్నాం కదా. ఇంకా మనకి ఎంత టైం ఉంది మనకి? మనకి ఎంత అవకాశం ఉంది ఇంకా? కనీసం ఇప్పటికైనా సరే నేను కానీ ఇది చేయలేకపోతే నేను వీటన్నిటికీ మళ్ళీ నేను ఎక్కడ మళ్ళీ వీటి నుంచి బయటపడడానికి నేను ఇంకెంత కష్టపడాలి నేను? కాబట్టి అది ఏమైనా సరే, వర్షం అయినా రాని, లేకపోతే చలి అయినా రాని, లేకపోతే ఏవైనా కానీ నేను దీని ఈ ఈ మాయలో ఈ మోసంలో నేను మళ్ళీ నేను నేను ఆ మోసానికి నేను గురి కాకూడదు నేను అని చెప్పి మనం ఒక మెట్టు బలంగా వేయాలి. నేను చెప్పేది కేవలం మార్నింగ్ విషయాలే కాదు, మీరు ఏ విషయమైనా తీసుకోండి. ఉదాహరణకి మీరు ఒక పెళ్లికి వెళ్తున్నారు, లేకపోతే ఇంకొక ఫంక్షన్కి వెళ్తున్నారు, లేకపోతే ఇంకొక కార్యానికి వెళ్తున్నారు, వాట్ ఎవర్. ఎవరి లైఫ్ లో ఎప్పుడెప్పుడు ఎలాంటివి వస్తా ఉంటాయో, ఎలాంటివి అది ఎవరు అంచనా కూడా వేయలేం. కానీ మన లక్ష్యం ఒకటిగానే ఉండాలి. ఏంటని? త్వరగా ముగించుకోవాలా, ఉదయం నేను వెయ్యాలి కాబట్టి నేను త్వరగా దానికి కావాల్సిన ప్లానింగ్ నేను చేయాలి. దానికి కావాల్సినటువంటి అంశాలు నేను గమనించుకోవాలి. పక్కనే ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నేను దాన్ని చూసి, ఎంతవరకు మనం చెప్పాలో అంతవరకు చెప్పుకొని నేను మళ్ళీ నెక్స్ట్ డేకి నేను రెడీ అయిపోవాలి. అంటే చుట్టూ ఒకటే జరగాలి. మీరు ఏమైనా వేసుకుంటే ప్లాన్లు ఒకటేగా ఉండాలి. తెల్లవారుజామున లేయాలి, లేయడానికి శరీరానికి అవసరమైన రెస్ట్ ఇవ్వాల్సిందే. దానికి కావాల్సిన ఆహారం ఏంటో, ఇదేంటో, దాని చుట్టూ ఉన్న బాధ్యతలు ఏంటో అవన్నిటినీ ఒకవైపు కేంద్రీకరించాలి అంత. ఓకే. మన ఫస్ట్ విజయమే ఉదయమే స్టార్ట్ అయిపోద్ది. ఆ మొట్టమొదటి స్టెప్ నేను దాన్ని అధిగమించాను అనుకోండి. ఓకేనా? నేను మొదటి మొదటి ప్రయత్నమే అది. మార్నింగ్ నేను దాన్ని చేయవలసినటువంటి దాడి నేను చేసేసాను. ఆ ఆ గుణాల యొక్క కోటలు నేను బద్దలు కొడుతున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క రోజు అక్కడ నేను కొట్టి అన్ని రోప్లు, అన్ని తాళ్లు నేను కట్ చేసి పడేస్తున్నాను. నేను అన్నిటిని కట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనసులోని కామము మోహం అనే మలినాలను శుభ్రపడినప్పుడు
మనం భౌతిక ఆనందం ఆందోళనకు అతీతం అవుతాము. ఎప్పుడైతే మనసులో ఉన్న కామము మోహము ఇది ఎప్పుడు వచ్చినాయి, మళ్ళీ వచ్చినాయి. ఈ రెండు ఎందుకు వచ్చాయి? అహంకారం నుంచి వచ్చినాయి ఈ రెండు. ఈ శుభ్రపడినప్పుడు అప్పుడే మనం ఈ భౌతికమైనటువంటి సంపర్కం నుంచి, ఆందోళన నుంచి మనం వాటికి అతీతం అవుతాము. వాటిని ఏమాత్రం ఇంక మనం డిస్టర్బ్ చేయవు అవి. వాటిని ఏమాత్రం ఇంక మనం పట్టించుకోము. సో ఈ శుభ్రపడినప్పుడే ఇదంతా. ఈ శుభ్రం పడాలి శుభ్రపడడానికే మన రోజు ఉదయాన్నే ఆ మంగళహారతి లేదా బ్రహ్మముహూర్తాన్ని మనం పూర్తి స్థాయిలో మనం వినియోగించుకుంటుంది. అంటే మాక్సిమం యుద్ధం అదే ఉంటుంది మన జీవితంలో. ఆ యుద్ధం మనం చేయగలిగామనుకోండి, ఓకేనా? మిగతా యుద్ధాలని చాలా చిన్న చిన్న యుద్ధాలు. ఆ సమయంలో ఆత్మదర్శనం జరుగుతుంది. అలా ఎప్పుడైతే అతీతం అవుతామో అప్పుడు ఆ సమయంలో మనకి ఆత్మదర్శనం జరుగుతుంది. కాబట్టి జ్ఞానం మరియు వైరాగ్యం నిండిన భక్తి సాధన వలన ఆత్మదర్శనం కలిగింది. ఆ జీవుడిపై ప్రకృతి ప్రభావం తగ్గుతుంది. సో కలుగుతుంది, కలిగిందని పెట్టాను, కలుగుతుంది యాక్చువల్గా. సో భక్తి సాధన వలన, ఆ భక్తి సాధన వల్లే నాకు వైరాగ్యం వచ్చింది. ఆ భక్తి సాధన వల్లే నాకు జ్ఞానం వచ్చింది. జ్ఞానము ప్లస్ వైరాగ్యం నిండినటువంటి భక్తి సాధన వలన నేను ఆత్మదర్శనం కలిగిస్తుంది. ఎప్పుడైతే ఆ ఆత్మదర్శనం కలిగిస్తుందో ఆటోమేటిక్ గా ప్రకృతి ఇంకా దాని ప్రభావం పూర్తి తగ్గుతుంది. ఇంకా దాన్ని మనం పట్టించుకోం. దాని బానిసత్వం నుంచి మనం బయటకు వస్తుంది. దాని బానిసత్వం ఏ రూపంలో ఉంది మనలో? శరీరం రూపంలో ఉంది, గుణాల రూపంలో ఉంది, అంతిమంగా అహంకార రూపంలో ప్రకృతి నన్ను బానిసం చేసేసింది. అహంకారం అంటే ఏం లేదు, ప్రకృతి యొక్క వికృత రూపం అది. అది బలంగా మనల్ని గొలుసులతో గట్టిపడేస్తుంది, అహంకారం అనే గొలుసులు. మీరు గమనించారో లేదో, మనము భగవంతుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు అన్నప్పుడు రెండో స్కందంలో మనం ఏం చెప్పాము? ప్రధాన మహతత్వం అవుతుంది, మహతత్వం అహంకారం అవుతుంది, అహంకారం నుంచి గుణాలు పుట్టుకొని వస్తాయి. గుర్తుందనుకుంటా. అంటే భౌతిక ప్రకృతి ఫస్ట్ ప్రధాన రూపంలో ఉంది. ఆ ప్రధాన పరిమాణం చెందుతుంది మహతత్వం లాగా. ఆ మహతత్వం తర్వాత దేనిలాగా పరిణతి చెందుతుంది? అహంకారం లాగా. అంటే అర్థం ఏంటి? భౌతిక ప్రకృతిలో అహంకారమే నిండింది మొత్తం కూడా. అంటే మొత్తం గుణాలతో నిండిపోయింది భౌతిక ప్రకృతి అంతా. మనలో కూడా ఆల్రెడీ ప్రకృతి ఉంది కదా అహంకారంలో. మనమే గుణాలే, ప్రకృతిలో గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ గుణాలు ఆ గుణాలకి ఆకర్షితులు అవుతున్నాయి అన్నమాట. పలానా కాలంలో పలానా వస్తువులు పలానా పరిస్థితుల్లో ఈ గుణాలు ఆ గుణాలు ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట. అందుకే మనల్ని మాక్సిమం లాగుతాయి ఇక్కడ గుణాలన్నీ మనల్ని. ఎందుకంటే మనలో ఆత్మలో గుణాలు లేవు, బట్ ఆత్మ చుట్టూ గుణాలతో బంధించబడ్డాయి. కాబట్టి ఈ గుణాలు ఆ గుణాలతో సంపర్కం వచ్చినప్పుడు మనం అటు పరిగిస్తాం అనమాట మనం. ఇప్పుడు ఆ టైంలో, బ్రహ్మముహూర్తం టైంలో కాలం కాలం యాక్చువల్ సత్వగుణంలో ఉంది. కానీ రాత్రి ఎప్పుడో 12 గంటలకు పడుకొని 1 గంట పడుకోవడం వల్ల ఇప్పుడు శరీరం తమోగుణంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ తమోగుణంలో ఉన్నటువంటి శరీరం ఏం చేస్తుంది? శుద్ధ సత్వంలో ఉన్న ఆత్మని బంధించేస్తుంది. ఈ సత్వగుణ కాలాన్ని కూడా ఉపయోగించలేనికుండా ఈ తమోగుణం ఏం చేస్తుంది? బలంగా అతన్ని బంధించేసింది అనమాట. బలంగా మనల్ని బంధించేస్తుంది. ఎప్పుడైతే మనం కాదు అని మనం పోరాటం చేయడం ప్రారంభిస్తామో, రోజు నామ సంకీర్తన చేస్తాము, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో వాళ్ళ ఆశీస్సులు మనం పొందుతామో, క్రమంగా ప్రకృతి యొక్క ఈ బలము క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది బలం పుంజుకుంటా ఉంది, ఆత్మ చైతన్యవంతం అవుతా ఉంది. ఎప్పుడైతే ఆత్మ చైతన్యం అవడం ప్రారంభం అవుతుందో ప్రకృతి యొక్క ప్రభావం తగ్గిపోవడం ప్రారంభం. అందుకే అప్పుడు ఆ జీవుడిపై ప్రకృతి ప్రభావం తగ్గుతుంది. సో దయచేసి గమనించండి, ఇదంతా కూడా దేవహూతి ఆమె అడిగినటువంటి ప్రశ్న. ఎందుకు నేను ఈ సంపర్కంలో లేను?
ఈ విధంగా నేను ఇరుక్కోబోయాను. నేను చెప్పాను కదా, అనేక ప్లాన్లు వేస్తున్నాం ఏడే ఉండిపోవడానికి, అనేక సాకులు చెప్తున్నాం, అనేక కారణాలు చెప్తున్నాం, ఎలా ఇంకా ఉండిపోవాలి ఇక్కడ అని. కానీ యాక్చువల్గా ప్లాన్ వేయాల్సింది ఎలా బయటపడాలని. అది ఎంత కష్టమైనా సరే దాని దాన్ని దాని అంతు చూసి ఇక్కడి నుంచి బయటపడాలని ఆలోచించాల్సిన మనము ఎలా ఉండిపోవాలా అనే ప్లాన్ వేస్తాం. కాబట్టి ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? ఆధ్యాత్మిక యోగం. అది నెక్స్ట్ చెప్తాను అనమాట. ఆ విధానం ఏంటి, ఆధ్యాత్మిక యోగం యొక్క విధానం ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ చెప్తాను అన్నమాట. అది రేపు చూద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. అనంత కోటి వైష్ణవునికి జయ. జగద్గురు శిల ప్రభుపాకి జయ. గౌర్ ప్రేమానంద హరి.